అయితే ఎలా ఉంది సార్? సినిమాకి రెస్పాన్స్ అదిరిపోయిందని వింటున్నాము. ఒక పక్క కృష్ణా జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కానివ్వండి ఫ్యాన్స్ సంగతి తెలిసింది, ఎలా ఉండబోతుంది సార్? మీరు చూశారు మొన్న కటౌట్ పెట్టినప్పుడు శైలజ థియేటర్ దగ్గర ఎలా చేశారో. ఏ హీరో కూడా వారం ముందు సెలబ్రేషన్ స్టార్ట్ అయిన హీరో ఎవరన్నా ఉన్నారంటే కృష్ణా జిల్లాలో అది ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే. ఎందుకంటే వారం ముందు రోజు నుంచే మాకు 10 రోజుల ముందే దసరా స్టార్ట్ అయింది. 10 రోజుల ముందు నుంచే దసరా స్టార్ట్ అయింది. రాత్రి మళ్ళీ చూశారు కటౌట్ దగ్గర మీకు సెలబ్రేషన్ ఎలాగైందో. గాంధీనగర్ మొత్తం ఒక ఏదో ఊరేగింపు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి చూసినారా, అలా జనాలు. ఎందుకంటే మా హీరో వచ్చి 6 సంవత్సరాలు అయింది. జనాలందరూ కసి మీద ఉన్నారు మా హీరోని. ఇప్పుడు మీరు టికెట్లు చూసుకున్నారు, ఆన్లైన్ టికెట్స్ కానీ ఏదైనా సరే ఓన్లీ అలా పెట్టగానే మొత్తం టికెట్స్ అన్నీ సేల్ అవ్వడం. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా ఒక ఉత్తేజంగా ఒక కసి మీద ఉన్నారు. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అనే నినాదంతో నిన్న మొత్తం గాంధీనగర్ అంతా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడే కాదు, ఎక్కడ ఏపీ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కృష్ణా జిల్లాలో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. మీరు చూశారు నిన్న కానీ మొన్న కానీ వారం నుంచి ఆ సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. అది జై ఎన్టీఆర్. సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం విరుద్ధంగా ఉంది, అంటే వేరేగా ఉంది, ఇంకొంచెం స్థాయి పెంచేలాగా ఉంది అంటున్నారు సార్. కొట్టాల శివ గారి గురించి తెలిసింది, ఇంతకుముందు సినిమా చేయడం జరిగింది. సో చూసుకుంటే ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు. యూఎస్ఏలో రిపోర్ట్ ఎలా ఉంది, వేరే చోట్ల ఎలా ఉంది సార్? మా హీరో వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో సినిమాలు చేయలేదు కాబట్టి పాన్ ఇండియా అనుకుంటున్నారు అందరు హీరోలు. పాన్ ఇండియా అంటున్నారు. కానీ మా అన్న దిగింది యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాకి కొరటాల శివ అనే వ్యక్తి లాస్ట్ టైం తీసిన సినిమా ఫ్లాప్ అయింది. అయినా ఆ ప్రభావం ఏమి లేకుండా ఓన్లీ ఎన్టీఆర్ ఒక క్రేజ్ వల్లే యూఎస్ఏలో ఆల్ టైమ్ రికార్డ్ 2 మిలియన్స్ అయిపోయింది. ఇప్పుడు 2.5 మిలియన్స్ అయింది ఆల్ టైమ్. ఇవాళ సాయంత్రానికి ఆల్ టైమ్ రికార్డ్ వెళ్ళిపోద్ది ప్రీవియస్. ఎందుకంటే మా హీరోతో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, నిర్మాతతో సంబంధం లేదు. ఓన్లీ ఒక ఎన్టీఆర్ అనే ఆ వ్యక్తి వల్లే ఒక ప్రభజనం ఎలా ఉంటుందో యూఎస్ఏలో కానీ ఇప్పుడు ఆల్ టైమ్. ఇప్పుడు నాన్ త్రిపుల్ నైజాం రికార్డ్ ఆల్ టైమ్ రికార్డు కొడుతున్నాము. ఆల్ ఏరియాస్ కొన్ని ఏరియాలో ఇప్పుడు గుంటూరు ఆల్రెడీ త్రిపుల్ రికార్డు కొట్టాము, అనంతపురం ఇవన్నీ. ఎందుకంటే మా అన్న సినిమా 6 సంవత్సరాలు అయింది కాబట్టి జనాలంతా కసి మీద ఉన్నారు, ఫ్యాన్స్ అంతా. ఎందుకు ఈ ప్రభుత్వంకి సంబంధించి బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చామంటున్నారు. గత ప్రభుత్వాల్లో చూశారు వేధింపులు, అప్పుడు బెనిఫిషియల్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో కూడా ఎలా ఉంది సార్? నేను నిన్ను చూడాలని సినిమా కానించే ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. పర్టికులర్గా నేను గాంధీనగర్లో 2001 నుంచి ఉన్నానండి. ఇప్పుడు దాకా నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ సినిమాకు కూడా వారం రోజుల ముందే షోలు పర్మిషన్ కానీ టికెట్ పర్మిషన్ కానీ ఇవ్వడము ఫస్ట్ టైం అండి. ఎందుకంటే దానికి చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుంచి. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత వారం రోజుల ముందే పర్మిషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ఒక రికార్డు కూడా. ఎందుకంటే 1 రోజు ముందు 2 రోజుల ముందు పర్మిషన్ ఇవ్వడం చూసాము. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఒక వారం ముందే, ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు అన్ని విధాలుగా మీరు చూసుకోండి అని చెప్పి వారం రోజుల ముందే పర్మిషన్ ఇవ్వడం ఆ ప్రభావం కూడా సినిమా మీద బాగా చూపించింది. ఎందుకంటే టికెట్లు కానీ ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు పంచడం కాకుండా ఫ్యాన్స్ అందరికీ 2-3 రోజుల ముందే, ఇప్పుడు మా నాయకుడు ఉన్నారు కావూరి కృష్ణ గారు, మాకు 3 రోజుల ముందే టికెట్లు ఇచ్చేశారు. ఎందుకంటే అందరూ హ్యాపీగా సినిమాకి వెళ్ళాలి, అందరూ ఆనందంగా ఉండాలని. అది జై ఎన్టీఆర్. బెనిఫిట్ షోకి సంబంధించి ఎన్నింటికి పడబోతుంది, ఫ్యాన్స్ రద్దీ ఎలా ఉంది సార్? బెనిఫిట్ షో అనేది నైట్ 1 గంటకు పడుతుంది సార్. మేము థియేటర్లో వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, పోలీసు వాళ్ళు పెంచుకోండి. ఎందుకంటే కొంత అల్లరి చిల్లరగా కొంతమంది ఉంటారు, మీ జాగ్రత్తలో మీరు ఉండండి థియేటర్. ఎందుకంటే ఇది మాస్ అమ్మమ్మగుడు సినిమా. మామూలు హీరోలను అయితే పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన జరిగిన ఈవెంటే. నేను ఇంకేం చెప్పను, మన జరిగిన ఈవెంట్కి వాళ్ళు ఎలా ప్లానింగ్ లేకుండా చేసుకొని అభిమానులు బాధపెట్టి హీరోను బాధపెట్టి అలాంటివి కాకుండా థియేటర్ యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే సెక్యూరిటీ పెట్టుకొని డ్యామేజ్ ఏం లేకుండా. నేను అభిమానులకు కూడా చెప్తున్నా, ఎంజాయ్ చేయండి, పేపర్లు తీసుకెళ్ళి అలా చేయండి, కానీ సీట్లు కోయడాలు తగలెట్టడాలు అలాంటివి చేయమాకండి. అది ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులకి అది మచ్చలాగా అయిపోద్ది అనమాట. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడలేకపోయామంటున్నారు, కానీ ఇంకా ఉత్కంఠత పెరిగింది సినిమా మీద అంటున్నారు సార్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేందుకు చాలామంది బాధపడుతున్నారు సార్. నేను ఒకటే చెప్తున్నా, ఆ ఈవెంట్
సక్సెస్ ఇది క్యాన్సిల్ అయిందని బాధపడకూడదు. రేపు ఉదయాన్నే సినిమా సూపర్ హిట్ అయ్యి మనము పబ్లిక్ ఫంక్షన్ పెడతాం. సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు గాను మనం పబ్లిక్లో అన్నగారితో ఫంక్షన్ పెట్టి అందరినీ హ్యాపీగా ఉంచుతాం. ఎందుకంటే జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సార్ ఇప్పుడు బెనిఫిట్ షోకి సంబంధించి ఏ థియేటర్లకు ఇచ్చారు నైట్? సార్ బెనిఫిట్ షోలు వచ్చేసి శైలజాలో ఉందండి, 1 AM జయరామ్ థియేటర్ ఉందండి, అలంకార్ థియేటర్ ఉందండి, G3 2 స్క్రీన్లు ఉన్నాయి సార్. ప్రజెంట్ ఇవే ఉన్నాయి సార్. ఇంకా ప్లాన్ చేస్తున్నారు. 10 సెట్ మాల్లో ఒక 3 స్క్రీన్లు ఉన్నాయి, PVP మాల్లో 3 స్క్రీన్లు ఉన్నాయి మల్టీప్లెక్స్లో. మెయిన్ ఈ స్క్రీన్ల వరకే ప్రజెంట్ అయితే పర్మిషన్ తీసుకున్నారు సార్. చూసుకున్నట్లయితే కాసేపట్లో కోలాహలం మొదలవబోతుంది ఇంకొన్ని గంటల్లోనే. సో సినిమాని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? ఎంత స్థాయికి వెళ్ళబోతుంది సార్? నేను అదే చెప్తున్నాను సార్, ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు కొడతాం సార్. నాకు తెలిసి ఆ అడ్వాన్స్ బుకింగ్లోనే 100 కోట్లు వెళ్ళిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది మా తారకన్న ఒకడే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను 200 కోట్ల నుంచి 250 కోట్లు ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ వస్తుంది, షేర్ కాదు గ్రాస్ వస్తుంది. ఎందుకంటే మా తారకన్న అభిమానుల్ని మా అన్న ఒకసారి అన్నాడు మొన్న, ఏ అభిమాని కూడా బాధపడకుండా మొన్న ఫంక్షన్లో చెప్పాడు కాలర్ ఎగరేసే విధంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి మా అన్నగా అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు కాబట్టి అభిమానులు కూడా అందరూ ఈ రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిద్దని మాకు నమ్మకం ఉందండి. ఆల్ టైమ్ రికార్డు. చూసుకుంటే మిగతా ఏరియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక ఎత్తు అయితే కృష్ణా గుంటూరుకు ఒక ఎత్తు, అది ఎలా చూడాలి? అదే సార్, మేము ఫస్ట్ నుంచి కూడా మా అన్నగారు నందమూరి స్వర్గీయ తారక రామారావు గారి నుంచి వచ్చింది కృష్ణా జిల్లాలో. అంటే నందమూరి గడ్డ కృష్ణా జిల్లా అడ్డా అని ఎందుకంటారంటే మనం ఫస్ట్ నుంచి అన్నగారి నుంచి, తర్వాత బాలయ్య గారి నుంచి, తర్వాత ఇప్పుడు మన తారకన్న గారి నుంచి ఫస్ట్ నుంచి కృష్ణా జిల్లాలో చూశారు. అన్ని వేరే ఊర్లలో 2-3 రోజుల ముందు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతే కృష్ణా జిల్లాలో వారం రోజుల ముందే మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకొని డీజేలు పెట్టి ఫ్యాన్స్ అంతా కోలాహలం చేస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లా అంటేనే నందమూరి గడ్డ, అది ఫస్ట్ నుంచి ఉన్నదే, అన్నగారి నుంచి ఉన్నదే అది. జై ఎన్టీఆర్. ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 6 సంవత్సరాల తర్వాత వస్తుంది సినిమా. అండ్ రాజమౌళి గారి సినిమా మినహాయించి RRR కాకుండా కనీసం 6 సంవత్సరాల తర్వాత వస్తుంది మూవీ. అండ్ ఇంకో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, కళ్యాణ్ రామ్ గారి నిర్మాతగా ఖర్చులే ఎటువంటి విషయం వెనకాడాడు. ఆయన రూపాయి పెట్టే విషయంలో వెనకాడాడు, క్వాలిటీలో వెనకాడాడు, దేంట్లోనూ వెనకాడాడు. ఇంకొకటి ఏంటంటే బ్రదర్ని నిలబెట్టడానికి ఇందులో అందరూ డబల్ క్యారెక్టర్ అంటున్నారు. 2 క్యారెక్టర్లు కాదు, ఇందులో ఇంకో క్యారెక్టర్ ఉంది, 3 పాత్రలు ఉన్నాయి. అండ్ డిప్యూటీ సీఎం గారు కల్కి సినిమా తర్వాత మళ్ళీ నైట్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం, ప్రతిదీ నాకు తెలిసి ఈ ఏరియాలో గాంధీనగర్ ఏరియాలో నైట్ 6 బెనిఫిట్ షోలు ఉన్నాయి, 6-7 బెనిఫిట్ షోలు ఉన్నాయి. అండ్ ఎక్సలెంట్. దాదాపు 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది, అది క్రేజ్. నన్ను ఒకళ్ళు అడిగారు ఏంటి ఎంత క్రేజు, ఇన్ని థియేటర్లు ఇంత హడావిడి అది ఇదని. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి హైప్ అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రోమర్ ఒకటి ఉండిపోయింది ఫస్ట్ నుంచి, రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత ఏ సినిమా నిలబడదని. రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత ఏ సినిమా నిలబడదు ఏంటండి? కొరటాల శివ గారు ఉన్నారు, మాకు అదే నమ్మకం. అండ్ కళ్యాణ్ రామ్ గారి నిర్మాత, ఈ రెండు బలం. దాదాపు కానూరులో కూడా నైట్ బెనిఫిట్ షోలు వేస్తున్నారు. అండ్ వీలైతే 4 గంటల షోలు కూడా పడతాయి, ఎటువంటి తిరుగులేదు. అండ్ సూపర్ డూపర్ హిట్. అండ్ థ్యాంక్ యూ కొరటాల శివ గారు.